నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీఎం అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ భేటీ. వీబీజీ రామ్జీ అమలు, ఖరీఫ్ సాగు, మూసీపై కీలక చర్చ. సింగరేణి అవినీతిలో సీఎం పాత్ర ఉందన్న హరీష్. 40 లక్షల టన్నుల బొగ్గుపై భట్టి తప్పుడు లెక్కలు చెప్పారని ఆరోపణలు. ప్రజాప్రతినిధుల తొలగింపుపై త్వరలో జేపీసీ నివేదిక. పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు షాక్ ఇచ్చిన కేంద్రం. యూజర్ నేమ్ ఫీచర్ను ఇప్పుడే అమల్లోకి తేవద్దని నోటీసులు. జన్మతః పౌరసత్వంపై సుప్రీంకోర్టు తప్పు చేసిందన్న ట్రంప్. భవిష్యత్తులో సమస్య పరిష్కారం అవుతుందని ధీమా. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో యథాతథంగా అమలు చేయాలా వద్దా అనే అంశంపై ఇవాళ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు ఎల్నిలో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై సమాలోచనలు జరపనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్లో 1,00,000 ఎల్ఐజీ ప్లాట్లకు స్థలాలు, డిజైన్లు, విధి విధానాలను నేటి తొలి పేపర్లెస్ కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తొలి కాగితరహిత మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఎజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే మంత్రులకు ఇవ్వనున్నారు. గత నెల 18న జరిగిన అనధికారిక కేబినెట్ భేటీలో సీఎంతో పాటు మంత్రులందరికీ ఐటీ శాఖ అధికారులు ట్యాబ్లు ఇచ్చి డిజిటల్ కేబినెట్ మీటింగ్ నిర్వహణ తీరును వివరించారు. లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లను మంత్రులు సిద్దం చేసుకున్నారు. ఇక నుంచి కేబినెట్ ఎజెండా, సమావేశం మినిట్స్, ఇతర సంబంధిత డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలోనే ఉండనున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎస్ సంజయ్ జాజుకు ఇది తొలి కేబినెట్ మీటింగ్. వీబీజీ రామ్జీ పథకంపై కేబినెట్లో చర్చించనున్నారు. వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అనే అంశంపై ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీ కేబినెట్ తీర్మానం చేయడంతో పాటు తమ అభ్యంతరాలను కేంద్రానికి లేఖల రూపంలో సమర్పించారు. అయితే నేటి నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిలతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ దీనిపై చర్చించింది. వీబీజీ రామ్జీ పథకంలో కనీసం కొన్ని మార్పులు చేయాలని, రాష్ట్రంలో యథాతథంగా అమలు చేస్తే ఉపాధి హామీ కూలీలు నష్టపోతారని మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్ కు సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని సూచించింది. రాష్ట్రానికి రామ్జీ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరంలో 3,825 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. అయితే వీబీజీ రామ్జీ పథకం అమలు చేయకపోతే కేంద్రం నుంచి రావాల్సిన 60% నిధులు, సుమారు 2,311 కోట్ల రూపాయలు విడుదల కావని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రం సూచనల మేరకు ప్రత్యేక ఆర్బీఐ బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలు నష్టపోకుండా ఏం చేయాలనే అంశంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో ప్రత్యేకంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేయాలన్న సూచనలపై సమాలోచనలు జరగనున్నాయి. వానాకాలం సాగుపై మంత్రివర్గం చర్చించే అవకాశముంది. విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల వైవిధ్యం, ఎల్నినో పరిస్థితులపై చర్చించి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడంతో పాటు పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదనలపై చర్చించనున్నారు. జొన్నలు, మొక్కజొన్న, పత్తి, పెసర, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కంది, మినుము, సోయాబీన్ వంటి పంటలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అగ్రికల్చర్ యూనివర్సిటీ సూచించింది. ఏపీ, తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగుల పరస్పర అంతర్రాష్ట్ర బదిలీలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఏపీ నుంచి తెలంగాణకు 891 మంది, తెలంగాణ నుంచి ఏపీకి 1329 మంది ఉద్యోగులు బదిలీలు కోరుకుంటున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్లో 1,00,000 ఎల్ఐజీ ఫ్లాట్ల నిర్మాణానికి సంబంధించిన స్థలాలు, డిజైన్లు, విధి విధానాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశముంది. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పలు సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఆమోదం
తెలపడంపైన కేబినెట్లో చర్చించనున్నారని సమాచారం. మెట్రో రైల్ విస్తరణపై ఇటీవలి పరిణామాలపై మంత్రివర్గంలో సమాలోచనలు జరుపుతారని తెలుస్తోంది. ఓవైపు యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అన్నదాతలకు అందాల్సిన ఎరువులు పక్కదారి పడుతున్నాయి. యూరియా పంపిణీకి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నా డీలర్లు, సొసైటీల మాయాజాలం ఆగడం లేదు. తమకు రావాల్సిన ఎరువుల బస్తాలు మాయమవుతున్నాయని కర్షకులు వాపోతున్నారు. ప్రభుత్వం పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రైతులకు ఎరువులు అందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా సరఫరా సక్రమంగా జరగడం లేదు. కామారెడ్డి జిల్లాలో సొసైటీలు, ప్రైవేటు డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సహకార సంఘాల్లోనూ యూరియా పక్కదారి పట్టడం అధికారుల డొల్లతనాన్ని బయటపెడుతోంది. బుకింగ్ యాప్తో సంబంధం లేకుండా బస్తాలు మాయమవుతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల యాప్లో భూమి వివరాలు నమోదైన రైతులు యూరియా బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకున్న యూరియా 48 గంటల్లోపు తీసుకునే అవకాశం ఉంది. బుక్ చేసిన వెంటనే డీలర్లు, సొసైటీల దగ్గరికి వెళ్తే స్టాక్ లేదనే సమాధానం వినిపిస్తోంది. జుక్కల్ ప్రాంతంలోని ఓ ఎరువుల డీలర్ దగ్గర వందలాది యూరియా బస్తాలు ఉన్నా యాప్లో మాత్రం లేనట్లు చూపిస్తోంది. మాచారెడ్డి సొసైటీలో 103 యూరియా బస్తాలు మాయం కావడం చర్చనీయాంశమైంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న రైతులు బస్తాల కోసం సొసైటీకి వెళ్లగా స్టాక్ లేదని నిర్వాహకులు చెప్పడం వివాదానికి దారితీసింది. సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలు తెల్లవారేలోగా మాయమవుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. స్టార్టింగ్ మసాల నుంచి ఓన్లో బొగ్గు చేయమంటే బొగ్గు చేయరు. నాదమ్మ చిన్న ఫోను, నువ్వు పాస్బుక్ తెమ్మన్నా పాస్బుక్ తెచ్చినా అన్ని తెచ్చి ఏది చేసినా గానీ నాకు బుక్ అయితే ఎందుకు అయితే లేదని అడిగినా. నువ్వు చేసుకో బుక్ అంటారు. ఆన్లైన్ 4 లారీలు వస్తే 2 లారీలు బుక్ బంద్ చేస్తారు. బంద్ చేసి 2 లారీలు అమ్ముతారు, 2 లారీలు అసలు పోతాయి. ఇందకాయ రానే ఇయ్యారు. నాడు ఎంత అంటే అంత పెట్టి మళ్ళీ తెచ్చుకోవాలి. బయట ఎక్కువ రేటు మా అమ్ముతారు. ఇయ్యలేదు. బుక్ చేద్దామనే వరకల్లా 2 నిమిషాలు అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడు పెడతారు ఆన్లైన్ లో, ఎప్పుడు చేస్తారో తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు పెడతారు, లేకపోతే పొద్దున 6 గంటలకు పెడతారు. ఫోన్ పట్టుకొని ఇట్లా చూసే వరకల్లా 2 నిమిషాలు అయిపోతుంది. అది ఎవరికి అమ్ముకోరు తెలుస్తలేదు. అది చెప్తలేరు వాళ్ళు. 100 బస్తాలు అని చెప్తారు. ఒక నెల రోజుల నుంచి బుక్ చేయంగా సరిగా దొరకట్లేదు. వేరే వాళ్ళని బతిలాడది చేసుకున్నాక ఏమైంది, ఇక్కడికి వచ్చినాక నీకు ఊరియా లేదన్నారు. ఇగో ఇదే నా ఐడి నెంబర్. మసాలా లేదని ఇప్పుడు 4 రోజులు అయింది. నేను నిన్న కూడా కొంచెం గొడవ చేసిన, నాకు కంపల్సరీ ఊరియా కావాలని. మళ్ళీ లేదంటే మళ్ళీ ఇలా వాళ్ళే ఫోన్ చేసి మరి అదేడికి వెళ్ళిస్తారు, దొంగతనం ఇస్తారా, మచ్చితనం ఇస్తారు. మరి నేను దొంగతనం అయితే కొంటవదలేదు. అది అడిగితే లేవు, మీరు మిస్టేక్ అయిందని అంటారు. ఆ మిస్టేక్ ఎట్లా అవుతుంది. నేను కూడా ఇట్లా కూడా చెప్పిన, ఒక 500 అయితే ఒక సంచి ఏరి కొంటపోతానని. అట్లా కూడా మినిమం చెప్తారు 100 సంచి అని. అందులో ఎన్ని అనేవి ఇంకా నా పాట ఎంత మంది తెలియదు. రైతులు చదువుకున్న వాళ్ళ గురించి కొద్దిగా ఆన్లైన్ లో చేసుకుంటారు, వస్తారు, తీసుకోవస్తారు. ఇక ఆన్లైన్ లేని వాళ్ళకు 500 పెట్టినా ఒక యూరియా సంచి దొరుకుతలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి ఏమి లేకుండా ప్రభుత్వ రైతులను ఆదుకోవాలని నా యొక్క మనవి చేస్తున్నా. ఎందుకంటే చిన్న ఫోన్లు ఉంటాయి, పెద్ద ఫోన్లు ఉంటాయి. వాళ్ళకు ఒక అర్ధగంట ఆన్లైన్ పెడతారు, కట్ చేస్తారు. దానికి ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళకు బుకింగ్ పెట్టిరట అనే వరకల్లా ఇటు క్లోజ్ చేస్తారు. యూరియా బస్తాలు గోదాంలోకి వచ్చే వరకల్లా 2 లోడ్లు వచ్చినాయి, 3 లోడ్లు వచ్చినాయి అంటారు. వచ్చినాక తెల్లారి వచ్చే వరకల్లా ఖాళీ అయిపోయినాయి అంటారు. మరి మేము వచ్చి చూసే వరకు ఉండే మాకు యూరియా లేక చాలా ఇబ్బంది పాలవుతున్నాం. యూరియా బస్తా కూడా దొరుకుతలే. మేమే తన్నుకొని గుద్దుకొని సస్తున్నాం కానీ మాకు మాత్రం యూరియల్ మాత్రం దొరుకుతలేదు. ఎరువుల యాప్పై అవగాహన లేని రైతులు నరకం చూస్తున్నారు. సొసైటీ అధికారుల తప్పిదాలు, ప్రైవేటు డీలర్ల మాయాజాలంతో వారి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. యాప్ను ఎత్తివేసి యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం ఫర్టిలైజర్ యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువులు పంపిణీ జరుగుతోందని చెబుతున్నారు. మాచారెడ్డి సొసైటీలో యూరియా యాప్తో సంబంధం లేకుండా 103 బస్తాలు వేరే వారికి ఇవ్వడం వాస్తవమేనని వెల్లడించారు. అవగాహన రాహిత్యంతో విధులు నిర్వహించిన సిబ్బందికి సస్పెండ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సేల్స్ ఉమెన్ ప్లస్ 2 డైలీ వేజెస్ పర్సన్స్ తోటి సెల్లింగ్ జరిగింది. ఒక 103 బ్యాగ్స్ గియర్ని రైతులు ఉన్నారు వాళ్ళకు పోయినట్లు గుర్తించడం జరిగింది. ఆ 103 బ్యాగ్స్ మళ్ళీ మేము ఆల్రెడీ PSS లో 103 బ్యాగ్ తీసుకొని బుకింగ్ చేసిన రైతులకు ఒక 70 బ్యాగ్స్ వచ్చే రైతులకు ఇప్పించడం జరిగింది. ఈ 103 బ్యాగ్స్ అనేది
ఎట్లయితే నాన్ బుకింగ్ ఫార్మర్స్కి వెళ్ళిపోయిందో ఆ డీటెయిల్స్ కరెక్ట్ లేవు. ఏదైతే సేల్స్ ఉమెన్ ఆమె అటువంటి రైతులను ఐడెంటిఫై చేసి రికవరీ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. రిమూవల్ ఆఫ్ డైలీ వేజెస్ ఇద్దరిని, అదేవిధంగా పర్మనెంట్ జాబ్ ఉన్న సేల్స్ ఉమెన్ ఆమెను కూడా సస్పెండ్ చేయాలని రికమెండ్ చేయడం జరిగింది. యూరియా పక్కదారి పట్టకుండా సకాలంలో అందరికీ అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యూరియా యాప్ ద్వారా వెలుగులోకి వచ్చిన సిద్దిపేట యూరియా బస్తాల అక్రమాలపై సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రసాయన ఎరువులు కొనుగోలు చేస్తున్న సమయంలో ఏకంగా 6,000 యూరియా బస్తాలు మాయమైన కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో 3 డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. యూరియా యాప్ వల్లే అక్రమాలు గుర్తించడం సాధ్యమైంది. అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఒక సొసైటీ పరిధిలో ఎరువుల సరఫరాలో జరిగిన అక్రమాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో యాప్ వ్యవస్థ లేకపోవడం వల్ల అసలైన రైతులకు చేరాల్సిన యూరియా కొందరు అక్రమంగా ప్రైవేట్ సంస్థలకు విక్రయించి రైతులను మోసం చేసే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అలాంటి అవకాశాలకు పూర్తిగా అడ్డుకట్టబడిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా కేంద్ర ప్రభుత్వం సరఫరా ప్రణాళిక ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 5.62 మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి తెప్పించగలిగామని మంత్రి తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పనిచేసిన భీమిరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఇక భీమిరెడ్డి మీద ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ రోజు డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇటు నగరంతో పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఒక 20 ప్రాంతాల్లో కూడా అతని కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ అతని సన్నిహితులకు సంబంధించి కానీ ఇళ్లలో కూడా ఆ సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల నుంచి కూడా అతని పైన కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయని చెప్పి ఒక ఆరోపణ ఉన్నప్పటికీ పోలీస్ ఇటు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ ఏకకాలంలో కూడా ఈ సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సోదాలో భాగంగా మరి ఎలాంటి పత్రాలను కూడా వారు స్వాధీనం చేసుకుంటారు, ఆ పత్రాలకు సంబంధించి అంటే ఎంతవరకు ఆస్తులు ఉన్నాయి, తర్వాత దాని మీద కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా అంటే ఈ సోదాలు నిర్వహించి పూర్తయిన వరకు కూడా ఆ సోదాలకు సంబంధించి కూడా వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ సోదాలకు కొనసాగుతున్నాయి కాబట్టి దాంట్లో ప్రాథమిక వివరాల ఆధారంగా మాత్రం కొంతవరకు సమాచారం రావడం జరిగింది. దాంట్లో 20 ప్రాంతాల్లో మాత్రం జరుగుతున్నాయని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈయన గతంలో హైదరాబాద్ గానీ తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఒక అధికారిగా పనిచేస్తూ అంచెలంచెలు ఎదుగుతూ ఒక డిఎస్పీ ర్యాంక్ వరకు పదోన్నతి పొందడం జరిగింది. ఇటు హైదరాబాద్ లో నారాయణగూడ, తర్వాత సిసిఎస్, ఇటు వనస్థలిపురం ఏసీపీ గాను పటాన్చెరు ఏసీపీ గాను కూడా భీమిరెడ్డి పనిచేసినట్లు కూడా తెలుస్తుంది. దీంట్లో మరి అతను ఎంతవరకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు అయితే ఏసీబీ అధికారులు అయితే తెలియాల్సింది. మొత్తం అతనికి సంబంధించి అంటే ఎక్కువ మొత్తంలో బినామీ పేర్ల మీద ఆస్తులు కూడబెట్టారనే ఒక ఆరోపణ ఉంది కాబట్టి ఆ బినామీలు ఎవరు అనేది కూడా దాని మీద కూడా ఏసీబీ అధికారులు ఈ రోజు దాడులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా అధికారులు అయితే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు ఆ సోదాలు 20 ప్రాంతాల్లో అంటే ఎక్కడెక్కడ జరుగుతుంది ఏందనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అయితే తెలియాల్సింది. కేవలం ప్రస్తుతం అతను ఒక ఇటు నార్సింగ్ పోలీస్ పరిధిలోని తారమతి బారామతి సమీపంలో కూడా ఒక విల్లాలో ఒక ఖరీదమైన విల్లాలో కూడా అతని నివాసం ఉంటున్నట్టు కూడా అధికారులు గుర్తించాల్సింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ విల్లాకు సంబంధించి కూడా అత్యధిక ఖరీదైన ప్రాంతము ఆ ప్రాంతంలో తర్వాత ఆయన విల్లాలో ఉంటున్నారని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది. అందులో మరి అధికారులు సోదాల తర్వాత కూడా అధికారులు మరి ఎలాంటి వివరాలు సేకరించారు, ఆస్తులకు సంబంధించి బ్యాంకులకు సంబంధించి కానీ అగ్రికల్చర్ సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆ అధికారుల ప్రకటన తర్వాతనే పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం అయితే తెలుస్తాయి. ఇది సాయంత్రం వరకు కూడా ఈ సోదాలకు సంబంధించి కూడా కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాట్సాప్ ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న యూజర్ నేమ్ ఫీచర్ను ఇప్పుడే భారత్లో లాంచ్ చేయవద్దని మాతృ సంస్థ మెటాకు నోటీసులు జారీ చేసింది. ఈ ఫీచర్ వల్ల సైబర్ నేరాలు, మోసాలు పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
వాట్సాప్లోని యూజర్ నేమ్ ఫీచర్ విషయంలో మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ యూజర్ నేమ్ ఫీచర్పై 3 రోజుల్లోగా పూర్తి ఆధారాలతో సమగ్రమైన వివరణ ఇవ్వాలని కేంద్రం డెడ్లైన్ విధించింది. ప్రభుత్వానికి సంతృప్తి కలిగేలా సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫీచర్ను రోలౌట్ చేయవద్దని తేల్చి చెప్పింది. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం సైబర్ నేరాలను పెంచే అవకాశమున్న ఈ ఫీచర్పై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని కేంద్రం కోరింది. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఫోన్ నెంబర్ కనిపించకుండా కేవలం యూజర్ నేమ్ ద్వారానే చాట్ చేసుకునే అవకాశమొస్తే కేటుగాళ్లు తమ ఐడెంటిటీని సులభంగా దాచేస్తారని, బాధితులను ఇట్టే బురిడీ కొట్టిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు బ్యాంకుల పేర్లను పోలి ఉండేలా యూజర్ నేమ్స్ పెట్టుకుని నకిలీ ఖాతాలతో చెలరేగిపోయే ముప్పు ఉందని కేంద్రం హెచ్చరించింది. సైబర్ నిపుణులు, స్టార్టప్ ఫౌండర్లు సైతం ఇదే రకమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం నోటీసులపై వాట్సాప్ స్పందించింది. యూజర్ నేమ్ ఫీచర్ను వెనకేసుకొచ్చింది. దీని ద్వారా జరిగే మోసాలను అడ్డుకునేందుకు ఇప్పటికే యాప్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని మెటా ప్రతినిధి వివరణ ఇచ్చారు. ప్రముఖులు, ప్రభుత్వ సంస్థల పేర్లను ఎవరూ వాడుకోకుండా వాటిని హోల్డ్లో ఉంచినట్లు స్పష్టం చేశారు. ఒక కొత్త అకౌంట్ ఒకేసారి ఎంతమందికి మెసేజ్ చేయాలనే దానిపై పరిమితులు విధించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 కోట్ల మంది వినియోగదారుల గోప్యతను పెంచేందుకు వాట్సాప్ సరికొత్తగా యూజర్ నేమ్ ఫీచర్ ను పరిచయం చేయబోతోంది. ఇప్పటివరకు వాట్సాప్ లో ఎవరితోనైనా చాట్ చేయాలంటే మొబైల్ నెంబర్ తప్పనిసరి. కానీ కొత్త అప్డేట్ ద్వారా 3 నుంచి 35 అక్షరాలతో కూడిన ఒక ప్రత్యేకమైన యూజర్ నేమ్ ను క్రియేట్ చేసుకోవచ్చు. మొదటిసారిగా సంభాషించేటప్పుడే మొబైల్ నంబర్ బదులు ఈ యూజర్ నేమ్, దానికి అనుసంధానంగా ఉండే యూజర్ నేమ్ కీ ఇస్తే సరిపోతుంది. గోప్యత పరంగా ఇది మంచిదే అయినా భారత్ లాంటి దేశంలో ఇది సైబర్ నేరగాళ్లకు పెద్ద ఆయుధంగా మారే ప్రమాదముంది. మొబైల్ నెంబర్ కనిపించకపోవడం వల్ల ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు ప్రముఖుల పేర్లతో సులభంగా నకిలీ ఖాతాలను సృష్టించే అవకాశం ఉంటుంది. స్పెల్లింగ్లలో చిన్న చిన్న మార్పులు చేసి అచ్చం అసలైన ఖాతాల్లా భ్రమించేలా చేసి ప్రజల నుంచి డబ్బులు కాజేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాట్సాప్ తీసుకురానున్న ఫీచర్పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి అవినీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. లేని బొగ్గు నిల్వలను ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తప్పుడు లెక్కలు చూపించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సింగరేణి అంశంపై శాసనసభలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తే ఆధారాలతో నిరూపిస్తానని చెప్పారు. ఒకవేళ నిరూపించినట్లయితే రాజీనామా చేసి రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని హరీష్ రావు సవాల్ విసిరారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న హరీష్ రావు పలు స్కామ్లను ప్రస్తావిస్తూ గంటపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యుత్ ఉత్పత్తిలో 1000 కోట్ల అక్రమాలకు పాల్పడి కమిషన్లు దండుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. నిజాలు బయటపెడుతుంటే ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని నిజంగా మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఉంటే, తప్పుంటే ఆకాశం అంతా ఎగరకపోగా దేవుడిన దొంగ లెక్క ఎందుకు నోరు వస్తున్నారో కార్మికులు అర్థం చేసుకోవాలి. కార్మిక మంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, ముఖ్యమంత్రి అసలు బెదరే ఇప్పుడు. ఎందుకంటే దీంట్లో ఈ స్కాముల్లో ప్రధాన పాత్రధారి, సూత్రధారి రేవంత్ రెడ్డి బాబాజీ సృజన్ రెడ్డి. గురుకులాల్లో 2000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని నిరూపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంక్షేమ శాఖల మంత్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన పోస్ట్ చేశారు. బహిరంగ చర్చకు సిద్ధం, తప్పులు నిరూపిస్తే అక్కడే రాజీనామా చేసి వెళ్లిపోతామని గతంలో సంక్షేమ శాఖ మంత్రులు ప్రకటించారని అందులో పేర్కొన్నారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమని తాము వారం కిందటే ప్రకటించామన్న ఆయన ఏ విషయాలపై చర్చకు రావాలో కూడా ముందుగానే చెప్పినట్లు తెలిపారు. సీఎం మంత్రుల కోసం గురువారం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వేచి చూస్తూ ఉంటామని అన్నారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బహిరంగ సవాల్ విసిరారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు వస్తే తాము ముగ్గురం మంత్రులం వస్తామని ప్రతి సవాల్ విసిరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాలును స్వీకరిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు వస్తే మేము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు విద్యార్థి నాయకుడిగా నా నిబద్ధత ఏమిటో ఆయనకు తెలుసని మంత్రి పేర్కొన్నారు.
సికింద్రాబాద్లో ఆహార కల్తీపై హెచ్ఫాస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు. ఈగల్ ఫిషరీస్లో నిర్వహించిన తనిఖీల్లో కుళ్లిపోయిన చికెన్ను గుర్తించారు. ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని 3,000 రూపాయల జరిమానా విధించారు. ఓ పరోటా తయారీ కేంద్రంలో ప్యాకెట్లపై ముందస్తు తేదీలు ముద్రించడాన్ని అధికారులు గుర్తించారు. చట్టపరమైన చర్యల కోసం ఈ కేసులను ఫుడ్ సేఫ్టీ పశుసంవర్ధక శాఖకు అప్పగించినట్లు హెచ్ఫాస్ట్ అధికారులు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రశ్న యూట్యూబర్ రావణ్కు బెయిల్ మంజూరైన మరో కేసులో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. జూన్ 28న ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవుల సభలో చంద్రబాబు పవన్తో పాటు రాధా మనోహర్ దాస్పై రావణ్ కులాలను రెచ్చగొట్టేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పిఠాపురం పిఎస్లో జనసేన కార్యకర్త బొజ్జా కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రావణ్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకొచ్చిన పోలీసులు స్టేషన్లో విచారించారు. కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎందుకు మాట్లాడారంటూ ప్రశ్నించగా తనకు ప్రభుత్వం నచ్చదని అందుకే విమర్శలు చేస్తున్నానని చెప్పినట్లు తెలిసింది. రావణ్ ఫోన్లోని కాంటాక్ట్లు బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలించగా తనకు యూట్యూబ్ ద్వారానే ఆదాయం వస్తుందని రావణ్ చెప్పినట్లు తెలిసింది. వైద్య పరీక్షల అనంతరం పిఠాపురం జూనియర్ సివిల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా నిందితుడికి వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే బయటకు వచ్చిన రావణ్ను 2025లో సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రమైన నేరాలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆటోమేటిక్గా పదవులు కోల్పోయేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులందరికీ వర్తించే బిల్లును గత ఆగస్టులో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దానిపై సమగ్ర పరిశీలన నిమిత్తం అపరాజిత సారంగి నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీని నియమించారు. తమ అభ్యంతరాలను అధికారపక్షం సులభంగా బేఖాతరు చేస్తుందని పేర్కొంటూ కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి సభ్యులంతా జేపీసీని బహిష్కరించారు. కమిటీ ఈ నెల 17న భేటీ అయి నివేదికను ఆమోదించి 20 నుంచి మొదలయ్యే సమావేశాల్లో పార్లమెంటుకు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. జన్మతః పౌరసత్వం అనేది అంతర్యుద్ధం తర్వాత బానిసల పిల్లల కోసం తీసుకువచ్చారని, చైనా లేదా ఇతర దేశాల నుంచి వచ్చే సంపన్నుల కోసం కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అమెరికా సుప్రీంకోర్టు తప్పు చేసిందని తాను భావిస్తున్నానని చెప్పారు. అయితే భవిష్యత్తులో ఈ సమస్య తప్పక పరిష్కారం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నార్త్ డకోటాలో ఓ కార్యక్రమంలో ట్రంప్ ఈ మేరకు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికి ప్రభుత్వ కార్యనిర్వాహక సంస్థల అధికారులను తొలగించే అధికారాన్ని తిరిగి ఇస్తూ జూన్ 29న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ స్వాగతించారు. Where we actually had a good day except for birthright citizenship, which will work out some way. But we had something called, do you know what we're talking about? We had something that gives back tremendous power to the President of the United States. And we won that, I think, 6-3. And it was taken away from another Roosevelt at a time where the President really needs power. We'll take care of the birthright citizenship because that was not meant for rich people from other countries. That was meant for, actually, it was meant for the babies of slaves.